ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీ యందు గుప్తమై ఉన్నవని సెలవిచ్చిన దేవుడువు. నిన్ను అడుగు వారికి ఎంతో నిత్యముగా మంచి ఈవులనిచ్చే దేవుడివి. ఎవడైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల దేవుణ్ణి అడగవలనన్నావు ప్రభా. నీవు ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా నిన్ను అడుగు వారికి అనుగ్రహించే దేవుడవు తండ్రి. ప్రభా, నేను అపాత్రుని, అయోగ్యుని, అజ్ఞానిని తండ్రి. నీ జ్ఞానంనిచ్చి నీ బిడ్డలతో ప్రభా కొద్ది సమయం తండ్రి నీ మాటలో నాయన పంచుకోవడానికి మీరే కృప చూపి నడిపించి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ వాక్యము మనం చదువుకున్నటువంటిది ఈ విధముగా మళ్ళా మనం దాన్ని చూసుకుందాం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం. ఇది వ్రాయబడినటువంటిదిగా ఉన్నదని అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మళ్ళీ ఎత్తి ఇక్కడ ఈ గ్రంథకర్త చెప్తున్నటువంటి ఈ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ విధముగా ఉంది అనేటువంటి మాటని చెప్తూ ఉన్నారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్తున్నాడు. జీవించును అంటే బ్రతకడం అని. విశ్వాసం మూలముగా బ్రతకడం. విశ్వాసం అంటే నమ్మకం. నమ్మకం ద్వారా జీవించడము అని, లేక నమ్ముట ద్వారా బ్రతకడము అని. మరి నీతిమంతుడు ఏ విధముగా బ్రతుకుతాడు అంటే విశ్వాసం ద్వారా అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఉన్నటువంటి మాటని మరలా ఎత్తి ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. మరి ఎంతోమందిని మనము ఈ విధంగా జీవించినటువంటి వారిని దేవుని వాక్యమందు మనం చూడవచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో మరి ఎంతోమందిని గురించి అక్కడ చెప్పడాన్ని మనం చూస్తాం. మరి విశ్వాసం అనేటువంటిది మరి నీతిమంతుడు ఖచ్చితంగా కలిగి ఉండేటువంటిదని, లేదా మరి నమ్మటం ద్వారానే నీతిమంతుడిగా ఎంచబడుతూ ఉన్నాడని, ఆ తర్వాత నమ్మకానికి తగినటువంటి క్రియలు తన జీవితంలో కలిగి ఉండడం అనేటువంటిది కూడా ఉన్నదనేటువంటి విషయాల్ని మనం చూస్తాం. మరైతే మొదట నమ్మకం మొదటిగా మనకు కనబడుతూ ఉన్నటువంటిది. ఇప్పుడు మనము జీవిస్తున్నాము అని అంటే భౌతిక సంబంధమైనటువంటి ఈ జీవనాన్ని, ఈ జీవితాన్ని గురించి మనము ఆలోచించినట్లయితే మనం ఏ విధంగా జీవిస్తున్నాం, భౌతికంగా మనము ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాం అని చూస్తే మనకు కొన్ని మరి బ్రతకడానికి కావలసినటువంటివి ఉన్నాయి. ఏ విధంగానంటే మనకు నీరు అవసరం, గాలి అవసరం, అలాగనే ఆహారము అవసరం. అంటే ఈ విధంగా మనము మనిషిని గురించి చెప్పవచ్చును. మనుషులు ఏ విధంగా బ్రతుకుతున్నారు అని అంటే మనుషుడు నీటి మూలముగా బ్రతుకును, మనుషుడు ఆహారం మూలంగా బ్రతుకును, మనుషుడు గాలి మూలముగా బ్రతుకును అని. కానీ నీతిమంతుని గురించి మరి ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటి అని అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, విశ్వాస మూలముగా జీవించును అని ఇక్కడ మనం చదివి ఉన్నాం. మరి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి ఉన్నదనేటువంటి మాట
మనకి కనబడుతుంది. ఆ విధంగా మరి నీతిమంతుడు బ్రతుకుతాడంట. అంటే విశ్వాసం ఉంచటం వలన, నమ్మకం ఉంచటం వలన. మరి దేన్ని నమ్మడం వలన, ఏమి నమ్మడం వలన, ఏమి విశ్వాసం ఉంచటం వలన అంటే దేని యందు విశ్వాసం ఉంచటం వలన, ఏమి నమ్మటం వలన అంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచటం వలన. మరి క్రీస్తును గూర్చినటువంటి మాటల వలన. అంటే నమ్మకం అనేటువంటిది మనకు క్రీస్తు యొక్క మాటల యందు ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. మనుషులకి ఈ లోకంలో చాలా నమ్మకాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ దేవుని దృష్టికి మనుషుడు నీతిమంతుడిగా ఎంచబడాలి అని అంటే, దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండాలంటే, దేవుడు కోరిన రీతిగా మరి ఆయన నీతిని అనుసరించి మనము నీతిమంతులంగా ఎంచబడాలి అని అంటే, దేవుడు చూపినటువంటి రీతిగానే, లేక దేవుడు చెప్పినటువంటి రీతిగానే, దేవుడు ఏ విధముగా మనము నడవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగిందో, దేవుడు మనము ఏ విధముగా జీవించాలని ఆయన మనకు చూపించడం జరిగిందో, వాక్యమందు మనకు వెల్లడి చేయటం జరిగిందో, ఆయన బోధించడం జరిగిందో, దానిని బట్టి మనము నడుచుకున్నట్టు చేత, అలాగనే దానిని నమ్మడం చేత, దేవుని మీద నమ్మికను మనము కలిగినట్టు చేత మనము జీవిస్తాం. ఏ విధమైనటువంటి జీవితం అంటే అది నీతిది, నీతితో కూడినటువంటి జీవితం. నీవు నీతిమంతుడిగా జీవించాలని, లేక దేవుని చేత నీతిమంతుడిగా ఎంచబడాలని ఆశించుతున్నటువంటి వ్యక్తివైతే, ప్రభు మరి ఏ విధమైనటువంటి బోధలను ఆయన చేశారో, లేక ఆయన మనకు ఏమైతే ఉపదేశించడం జరిగిందో, మనకు చెప్పడం జరిగిందో, వాటిని మనము నమ్మవలసి ఉంది. యేసు ప్రభు మరి వారితో, తన యొక్క శిష్యులతో ఈ విధముగా చెప్పడం, ఇదిగో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నా యందు నమ్మిక ఉంచండి. మరి ఈ విధంగా నమ్మకం అనేటువంటిది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చూడండి, నమ్ముట ద్వారా బ్రతుకుతాము అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. భూమి మీద మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవించడం అనేటువంటిది చూస్తే, మరి కొంతమందిని గురించి ఇక్కడ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి మాటలని చూస్తే అక్కడ మనకు చాలా కనబడతాయి. కొందరిని గురించి చూసినట్లయితే, విశ్వాసం ద్వారా జీవించినటువంటి వారిని గురించి, వారిలో ఒక వ్యక్తిని గురించి మనము చూద్దాం. 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. గమనించాలి, ఇక్కడ నోవాహును బట్టి ఈ విధముగా మరి చెప్పబడింది, నోవాహును గూర్చి చెప్పబడింది. నోవాహు మరి ఎక్కడి వ్యక్తి అని అంటే, ఆదికాండములో మనం చూస్తాం నోవాహు జీవితాన్ని గురించి. నోవాహు ఆదికాండములో ఉన్నటువంటి వ్యక్తి. మోషే కంటే ముందు, మరి అబ్రహాము కంటే ముందు ఈ విధంగా మరి అతను భూమి మీద జీవించినటువంటి వ్యక్తి. మరి అతన్ని దేవుడు ఏ విధముగా హెచ్చరించాడు అనేటువంటిది మనం చూస్తే చూడండి, ఆదికాండము
ఆదికాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయము 9వ వచనం నుంచి చూస్తే నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాఫేతును ముగ్గురు కుమారులను నోవాహు కనెను. భూలోకము చూడండి, నోవాహు కుమారుదులములలో భూలోకము ఏ విధముగా ఉన్నదంటే, మరి మనుషులు భూమి మీద విస్తరించి మరి వాళ్ళు ప్రబలుతూ ఉన్నారు. ఇట్లాంటి దినములలో చూసినట్లయితే దేవుడు భూలోకమును మరి చూసినప్పుడు అది ఏ విధముగా ఉంది అని అంటే, ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము దేవుని సన్నిధికి ఏ విధముగా ఉందంటే చెడిపోయిందంట. పిల్లలు, దేవుడు చేసినప్పుడు ప్రతి దాని గురించి ఆయన ఈ విధంగా మంచిది అని చెప్పి ఆయన చెప్తూ రావడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, భూలోకము ఎలా ఉన్నదంటే ఆయన దృష్టికి చెడిపోయినదై ఉంది, చెడ్డదిగా ఉన్నది, అది పాడైపోయినదిగా ఉన్నది, అపవిత్రమైనదిగా ఉన్నది, అవిధేయతలో కనబడుతుంది. దేవునికి సంతోషాన్ని కలిగించే విధంగా దేవుని దృష్టికి అది మంచిదిగా కనబడట్లేదు. మనుషులు ప్రబలి భూమి మీద మనుషులు విస్తరించి ఈ విధంగా చెడిపివేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఆయన తన యొక్క దృష్టిని భూమి మీద ఉంచినప్పుడు, ఆయన భూమిని దృష్టించినప్పుడు భూమి చెడిపోయి ఉన్నదంట. ఆయన సన్నిధిని భూలోకము చెడిపోయి ఉండెను. భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. పిల్లలకు చూడండి, భూలోకం చెడిపోవడం అంటే మన్ను చెడిపోవడం అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యం కాదు. పిల్లలు, ఏ భూమి నుండి మానవుణ్ణి దేవుడు నిర్మించాడో తన స్వరూపమందు తన పోలిక చొప్పున భూమి మీద మనిషి జీవించి దేవుని మరి ప్రతినిధిగా, దేవుని కొరకు సాక్షిగా, దేవుని పనివాడుగా, దేవునికి నమ్మకస్తుడిగా, దేవుని ఎదుట నిందారహితుడిగా ఉండాలని చెప్పి, దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి జీవించాలని చెప్పి దేవుడు ఏ మానవుని అయితే కలుగు చేశాడో వారు ఇక్కడ ఏమైపోయారంటే చెడిపోయి ఉన్నారు, బొత్తిగా చెడిపోయారు. తమ మార్గములను చెరిపివేసుకొని కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరి చెడిపోయినటువంటి వారై, బలత్కారంతో నిండినటువంటి వారై, మరి బలత్కారంతో ఏమేమి చేస్తూ ఉన్నారు. ఇతరుల భూములను మరి ఆక్రమించుకోవటమో, లేదంటే మరి ఇతరుల భార్యలను కానీ లేకపోతే బిడ్డలను కానీ వారి దృష్టికి అందముగా కనిపించినటువంటి వారిని మరి మోహించి ఆ విధంగా వారిని చెరపాలని కానీ, వారిని ఆ విధంగా అనుభవించాలని కానీ, ఈ విధమైనటువంటి బలత్కారంతో వారు నిండిపోయి, లేదంటే ఇతరుల వస్తువులను బలత్కారముగా లాక్కోవటంతో నిండిపోయి, ఏ విధమైనటువంటి బలత్కారంతో వారు నిండిపోయారో వాటిని గురించి మరి ఇక్కడ ఒక్కొక్కటిగా వివరించబడలేదు. కానీ అంటే వివరించడానికి కూడా వీలు లేనంతగా వారు చెడిపోయి, ఏ విధముగా చూసినా, ఎన్ని రీతులుగా చూసినా ఏ మాత్రమునో నీతి లేని, యథార్థత లేని, దేవుని భయం లేని, బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిలో, కొంచెమైనను స్వస్థత లేని స్థితిలో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఏ విషయంలో చూసినా కానీ వారిని విడిచిపెడదామా, లేదా వారి పట్ల కనికరము చూపుదామా, ఇంకా సమయం ఇద్దామా, ఏ విధముగానైనా సరే వారికి రక్షణ కలిగినట్లు, వారు రక్షణ పొందినట్లు, దేవుని
కృపను వారు పొందినట్లు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమాత్రం అక్కడ కనబడేటువంటిది లేనే లేదు. బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఎంత చెడిపోయారంటే మరి దేవుడు ఇక వారికి శిక్ష విధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ఇక్కడ చూసినప్పుడు ఈ భూలోకము అంతట్లో కూడా ఈ నోవాహు మాత్రమే ప్రత్యేకముగా కనబడుతూ ఉన్నాడు. నోవాహు వేరుగా కనబడుతున్నాడు. ఇందును బట్టి మరి నోవాహుతో దేవుడు ఈ విధంగా చెప్పుటను మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. మరి దేవుడు తన మనస్సును ఎవరితో పంచుకుంటున్నాడంటే, ఇదిగో ముందు చేయబోయేటువంటి దాని గురించి. ఇది వారికి తెలీదు, ఇది వారికి మరుగై ఉన్నటువంటిది. కానీ వారు ఏ విధముగా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈ భూమి మన పితరులు అనుభవిస్తూ ఉన్నటువంటిది, మన పితరులు కూడా ఈ విధముగానే సంతోషముగా సమాధానముగా భూమి మీద జీవిస్తూ వారి ఇష్టం వచ్చినట్లుగా వారి దృష్టికి ఏది అనుకూలమో వారు చేస్తూ నడుచుకుంటూ వచ్చారు. మనము కూడా అలాగనే జీవించదుమని చెప్పి భూమి మీద జీవించడానికి ఇటువంటి తలంపులు ఆలోచనలు కలిగి వారు జీవించుటకు ప్రారంభించారు, జీవిస్తూ ఉన్నారు. భూమి అలాగనే ఉంటుంది, ఆకాశం అలాగనే ఉంటుంది, ఇవి ఏమీ కావు, మనకు ఏమీ జరగదు అని చెప్పి వాళ్ళు తలంచుకుంటూ మరి ఏ విధముగా వారు జీవిస్తూ ఉన్నారు. ఎంత చెడిపోయినటువంటి స్థితిలో అక్రమముగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఈ పరిస్థితిని దృష్టించిన వాడై వారిని పరీక్షించేటువంటి సమయం వచ్చినప్పుడు వారు దేవుని దృష్టిలో దేవుని యొక్క నీతి ముందు వారు తేలిపోయినటువంటి వారై ఇక ఏమాత్రం వారు నమ్మకం ఉంచడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఇక్కడ వారి జీవితంలో కనబడుతుంది. కానీ ఒక వ్యక్తిని ఆయన కనుగొన్నాడు. ఆ వ్యక్తితో తన మనస్సును ఈ విధంగా పంచుకొంచు చెప్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మరి ఏమని చెప్తున్నంటే, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడి విధంగా చెప్తూ ఉన్నాడు. భూమి మీద నివసించేటువంటి ప్రజలను, బలాత్కారముగా జీవిస్తున్నటువంటి వారిని, అలాగనే భూమిని ఆయన మరి ఈ విధంగా లైన్ చేయటానికి, అంటే భూమి నాశనం అయిపోద్దని కాదు, భూమి మీద వాళ్ళు ఏ నాశనమును కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారో ఆ విధంగా ఉన్నటువంటి వారిని తుడిచివేయట కొరకు దేవుడు ఉద్దేశించినటువంటి దాన్ని ఇక్కడ మరి నోవాహుతో దేవుడు పంచుకుంటూ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక నోవాహుతో మరి ఈ విధముగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకను మరి నోవాహుని గురించి దేవునికి అంటే ఆ దుష్టులైనటువంటి ప్రజలతో, దుర్మార్గులైనటువంటి వారితో ఈయనను కూడా సమము చేసి దేవుడు ఈయనను కూడా నాశనం చేయడానికి ఏముందలే, ఒక్కడే కదా, ఒక్క కుటుంబం మాత్రమే కదా, ఎంతోమంది చెడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా ఈయన్ని కూడా తుడిచివేద్దామని చెప్పేసి ఆయన తలంచలేదు, అనుకోలేదు. ఒక్క వ్యక్తి ఉన్నప్పటికీ ఒక్క వ్యక్తి విషయంలో కూడా ఆయన ఎంతగానో ఆలోచన కలిగిన వాడై ఈ విధముగా అతని కొరకు ఒక ప్రణాళికను దేవుడు ఉద్దేశించిన వాడే దాని కొరకు అతనికి ఈ విధంగా చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడేదో మరి ఆయన చేతులతో ఆయన వాళ్ళని మాత్రమే ఎత్తుపట్టుకొని, లేదా మిగతా వారికి కనబడకుండా అదృశ్యముగా వారిని తీసుకొని పోయి తన దోషిట్లో తీసేసుకొని భూమి మీద ఉన్నటువంటి వారినేమో ఆ నీటితో ముంచివేసి, ఆ తర్వాత మరలా నీటిని ఎండిపోజేసి మరలా భూమి మీద
విడిచిపెట్టేద్దామని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్లాన్ ఆయన చేయలేదు. మరి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారముగా ఆయన ఈ విధంగా చేయటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మరి వాటి యొక్క మూలాల్ని ప్రజలు కనుగొనుచు ఉన్నారు. నోవహు యొక్క వాడను, నోవహు యొక్క ప్రయాసను ఎందుకు, ఏ విధంగా అంటే ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, లేకపోతే ఈ విధంగా ఎందుకు చేయాలి అని అంటే, అవును వారు లేకపోవచ్చు, వారు లేకపోయేటువంటి పరిస్థితిని బట్టి ఏమో అని తర్వాత వారు అనుకొనవచ్చు. కానీ నీవు నమ్మవచ్చు, నీకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మికను బట్టి, నీవు విశ్వాసివి కాబట్టి నువ్వు నమ్మవచ్చు. కానీ అవిశ్వాసి నమ్మడానికి, లేకపోతే ఆ వ్యక్తికి ఆధారం అనేటువంటిది లేకుండా చేయడం అనేటువంటిది కాదు. వారికి కూడా, అవిశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఆధారం అనేటువంటిది భూమి మీద విడిచిపెట్టబడింది. నోవహును, నోవహు యొక్క కుటుంబీకులను ఆ విధంగా ఎంతో ప్రయాసపడి వారు మరియు వారి యొక్క రక్షణ కొరకు, వారు ఈ పరిస్థితి నుంచి విడిపించబట్టు కొరకు ఎంతగానో మరి ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డారో, ఎంత ఖర్చు చేశారో, ఆ విధంగా దేవుని యొక్క మాటను చొప్పున వారు వాడను సిద్ధం చేసుకోవడానికి సిద్ధపడి ఆ విధంగా వాడను సిద్ధం చేసుకున్నారు. అలాగనే వారు రక్షించబడ్డారు. దేవుని యొక్క ప్లాన్ ఈ విధంగా ఇక్కడ తెలియచేయుటను ఇక్కడ మనం చూస్తున్నాం. 14వ వచనం చూస్తే చూడండి ప్లర్ ఇక్కడ దేవుడు మరి ఏ విధముగా వాడను వాళ్ళు చేసుకోవాలో దాని యొక్క మరి ప్లాన్ ఇవంతా కూడా దేవుడే వారికి తెలియచేయటం, ఈ విధముగా చేసుకోవాలి వాడను అని. మరి ఆ విధంగా వాడను మరి సిద్ధం చేసుకోవడానికి వాళ్ళు దేవుని చేత మరి హెచ్చరించబడినటువంటి వాడు నోవహు. అలాగనే తాను తన కుటుంబీకులతో చెప్పి ఆ విధంగా వాడను కట్టడం జరిగింది. మరి వారికి ఆ విషయం తెలియపరచబడలేదా? వారు చూడలేదా? అవును, వారు చూశారు. వాడను నోవహు యొక్క కుటుంబీకులు కట్టుచూ ఉండగా ఎంతోమంది చూసి ఉంటారు, వారిని అడిగే ఉంటారు. కానీ వీరు వెర్రివారిలా వారికి కనిపించారు. ఈ భూమి నాశనం అయిపోతుందా? మనము చనిపోతామా? కేవలం మీరు మాత్రమే బ్రతుకుతారా? అవును, నోవహు విశ్వసించాడు, నోవహు నమ్మాడు దేవుని మాటను, కనుక వాడను కట్టడానికి సిద్ధపడ్డాడు. కనుక మనం చూస్తున్నాం నోవహు హెచ్చరించబడ్డాడు. అది వరకు చూడనటువంటి సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడిన వాడై, దేవుని చేత బోధించబడిన వాడై ఈ విధముగా వాడను నీ ఇంటి వారి కొరకును మరి సిద్ధం చేసుకోమని చెప్పి చెప్పబడటం అనేటువంటిది జరిగింది. దేవుని చేత హెచ్చరించబడి ఈ విధంగా దేవుడిచ్చినటువంటి మరి ఈ ప్లాన్ ప్రకారం అతడు వాడను సిద్ధం చేయటం జరిగింది. మరి వాడను సిద్ధం చేసుకొని తానును తన ఇంటి వారును మరి ఆ వాడలోనికి ప్రవేశించటము జరిగింది. ఆ తర్వాత చూస్తే మరి భూమి మీద మరి వర్షం విపరీతముగా కురవడం అనేటువంటిది కూడా జరిగింది. చూడండి 7వ అధ్యాయంలో 10వ వచనం నుంచి చూస్తే 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 7వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడువబడి.
ఆకాశపు తూములు విప్పబడిను, 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమంది నోవాహును, నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ వాడలో ప్రవేశించిరి. వీళ్ళే కాదు కానీ దేవుడు ఇంకా మరి జీవరాశులను గురించి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా మరి ఈ వాడలోనికి ప్రవేశించినట్లుగా దేవుడు వాటిని నడిపించడం, వారు వాటిని లోపల మరి చేర్చుకోవడం, వారు కూడా వెళ్ళిపోవడం. ఆ తర్వాత ఆ వాడకు దేవుడే గడియ పెట్టేశాడు. మరి ఈ మాటలో దేవుని చేత హెచ్చరించబడ్డారు వాళ్ళు. దీనికి ఈ యొక్క మరి నోవాహు విశ్వాసం అనేది అతనికి అవసరమైంది. అంటే దేవుడు ఈ విధంగా చెప్పినప్పుడు అతడు ఈ విధంగా వాడను చేయడానికి అతనికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం, నమ్మకం. అతడు నమ్మాడు దేవుడు ఇది జరిగిస్తాడు. ఎందుకంటే అంతకుముందు జరిగింది లేదు. భూమి మీదకి జలప్రళయం వచ్చింది లేదు. భూమి మీదకి జలములు పొర్లి వచ్చి జనములను నాశనం చేయడము, లేదా ఏదో ఒక నష్టాన్ని కలుగు చేయటము. ఇప్పుడు మనము అనేక ప్రాంతాల్లో చూస్తున్నట్లుగా ఇప్పటి మరి కాలమును బట్టి అంటే యేసు ప్రభు చేత చెప్పబడినట్లుగా ఆయన చెప్పారు, కరువులు, భూకంపంలో తెగుళ్ళు వస్తాయని. అంతేకాదు నోవాహుని గురించి కూడా ఆయన చెప్పారు, నోవాహు దినములు ఉన్నట్లు ఉండును, నోవాహును జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి. నోవాహు దినములు ఎట్లా ఉంటాయో అలాగనే ఉంటుంది అని చెప్పేసి యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకొరకు, ఏమిటి? అతడు హెచ్చరించబడ్డాడు. మరి ఈ విధంగా హెచ్చరించబడి దేవుని చేత అతడు దానిని నమ్మి ఈ విధంగా అతను చేశాడు. అవునా, నిజమే, నమ్ముతున్నాను అని చెప్పి అతడు ఊరుకొనలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి దాని ప్రకారంగా అతను చేసి అతడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఆ విధంగా చేసినటువంటి పరిస్థితిని బట్టి, ఇక్కడ వాడలో ప్రవేశించుటను బట్టి వారు ఏమయ్యారంటే ఆ జలప్రలయంలో మిగతా జీవరాశులు కానీ మిగతా జీవులు, ప్రాణులు, భూమి మీద ఉన్నటువంటి మానవాళి నశించిపోయినట్లుగా వీరు నశించిపోయినది లేదు. వీరు నశించిపోలేదు. దేవుడు వారిని క్షేమముగా ఉంచాడు, వారిని కాపాడటం జరిగింది, వారు రక్షించబడ్డారు. మనం చూస్తున్నాం. మొదట మనము చదువుకున్నాం ఏమనంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకున్నాం. అవును, అబ్రహాం, అలాగనే మరి ఇస్సాకు, యాకోబు, ఇలా మోషే, యెహోషువాలు, ఈ విధంగా చూస్తే ఇశ్రాయేలులు అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారు నమ్మారు దేవుని మాటను. వారి విశ్వాసం ఉంచడం బట్టి అది వరకు చూడని సంగతులను గురించి, వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, కష్టములు, శ్రమలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని వారు జయించడం అనేటువంటిది మనం చూస్తాం. అలాగనే విశ్వాసమును బట్టి వారు రాజ్యాలు జయించారని, సింహాలలో మూయబడినవని, అగ్నిబలమును వారు ఎదిరించారని, అగ్ని కూడా వారిని ఏమీ చేయలేకపోయిందని, ఈ విధంగా మనం ఎంతోమంది విశ్వాసంతో వారు జీవించినటువంటి వారిని గురించి మనం చూస్తాం. ఇక్కడ మరి ఈయన ఒకడు నోవాహు కుటుంబీకులు దేవుని మాటను నమ్ముటను బట్టే మరి ఏం జరిగిందంటే అతడు బ్రతికాడు, అతను కుటుంబీకులు బ్రతికారు. అంతేకాదు ఇప్పుడు అతను ఏ విధంగా ఉన్నాడంటే లోకము మీద నేరస్థాపన చేసేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు వాటి శకలాలు మనం చూస్తున్నాం, వాటి నమూనాలు చూస్తున్నాం. ఇదిగో వాడ ఖచ్చితంగా బైబిల్లో ఏ విధమైనటువంటి కొలతలతో ఉన్నదో అదే కొలతలతో ఇదిగో ఈ స్థలంలో ఉన్నది. ఇది నోవాహు ఓడ. ఇది నోవాహు కుటుంబీకులు ప్రవేశించినటువంటి వాడ. వారు
ప్రయాసపడి కట్టినటువంటి వాడా, వారిని బ్రతికించినటువంటి వాడా, దేవుని మాట ప్రకారము కట్టబడినటువంటి వాడా. ఈ విధంగా వారు దీనిని మరి చేయటం జరిగింది. దీని ద్వారా వారు మరలా భూమి మీద బ్రతికిన వారై, బట్ట కట్టిన వారై, దేవుని కొరకు సాక్షులుగా జీవించినటువంటి వారై ఉన్నారని మరి వాటిని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. కనుక ఈ విధంగా అతడు హెచ్చరిక చేస్తున్నాడు. అలాగనే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి చెప్పినటువంటి మాటలు మరి అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయని నమ్మడం ద్వారా మనము ప్రభు మన కొరకు చేసినటువంటి దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పరలోకంలో ప్రభుతో కూడా ఉండడానికి దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ రీతిగా మనము సిద్ధపడడం అనేటువంటిది మనకు తగినది. ప్రభు ద్వారానే మనము నీతిమంతులుగా ఎంచబడటం, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభుతో కూడా మన విశ్వాసమునకు తగినటువంటి ఫలమును పొందువారమై ఉంటామని మనం చేస్తున్నాను. కనుక నోవాహు ఆ విధంగా దేవుని మాట ప్రకారం హెచ్చరించబడినటువంటి వాడై, అది వరకు చూడనటువంటి సంగతుల గురించి బోధింపబడినటువంటి వాడై, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడై, దేవుడు చెప్పినది చేసినటువంటి వాడై, ఇప్పుడు సాక్షిగా మనకు విశ్వాసాన్ని కలిగించువాడిగా, దేవుని ఎడల మనకు అంతకంతకు విశ్వాసము మనము అభివృద్ధి చెందులాగున, విశ్వాసములో ఎదుగులాగున వారి జీవితాలు మనల్ని హెచ్చరించే విధంగా, లేదా విశ్వాసం ఉంచని వారిని ఈ విధంగా ప్రోత్సహించే విధంగా, వారిని హెచ్చరించే విధంగా, అలాగనే విశ్వాసం ఉంచిన వారిని ఇంకా ప్రోత్సహించేటువంటి విధంగా ఈ సంఘటనలు ఉన్నవని మనం చేస్తున్నాను. కనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును. నమ్మకం ద్వారా విశ్వాసి జీవిస్తాడని, నమ్మటం ద్వారా మరి బ్రతుకుతాడు అని. అలాగనే ఈ బ్రతుకు దేవుని యొక్క నీతి మనము కలిగి జీవించేటువంటిది అని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు తోడేయండి, కృప చూపినటువంటి దేవుడు తండ్రి. అలాగనే ప్రభా మాకు విశ్వాసాన్ని దయచేయండి. విశ్వాసముతో ప్రభా నీతిమంతుడు నాయన జీవిస్తాడని ప్రభా మా తండ్రి నీ వాక్యం ముందు మీరు సెలవిచ్చింది దేవుడు అయిన ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచడం చేత ప్రభా మేము బ్రతుకుతామని నాయన నీ వాక్యంలో ప్రభా అనేకులను మేము చూచి ప్రభా నేర్చుకొనిచూ ఉన్నాం. వారి ద్వారా హెచ్చరిక పొందుతూ ఉన్నాం, ఆదరించబడుతూ ఉన్నాం, ధైర్యపరచబడుతూ ఉన్నాం ప్రభా. విశ్వాసములో ప్రభా ఎదుగుచూ ఉన్నాం తండ్రి. ఇంకనో ప్రభా నీవే నీ సహాయం మాకు దయచేసి విశ్వాసములో మమ్మల్ని మీరే స్థిరపరిచి, నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి ప్రభా నీ చేత హెచ్చరించబడిన వాడై, ప్రభా బోధించబడిన వాడై తండ్రి, నీ మాటల యందు నమ్మికించిన వాడై, నీ యందు నమ్మికించిన వాడై ప్రభా నీవు చెప్పినటువంటి ప్రకారముగా వాడును నాయన తన కొరకును ఇంటి వారి కొరకును ప్రభా సిద్ధం చేసుకోవటం చేత వారు రక్షించబడ్డారు నాయన. అవును తండ్రి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునన్నావు తండ్రి. వారు నీ యందు విశ్వాసం ఉంచుట చేత ప్రభా భూమి మీద చెడిపోయినటువంటి నాయన పరిస్థితులు ఉన్నప్పుడు, మనుషులు పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి అతడు నీ యందు భయభక్తులు కలిగిన వాడే వేరుగా నాయన జీవించచ్చు మా ప్రభా ఉన్నటువంటి నాయన వ్యక్తిగా కనబడుతున్నాడు తండ్రి. అతని ఇంటి వారు మాత్రమే ప్రభా తర్వాత బ్రతికిన వారిగా నాయన భూమి మీద నాయన జీవించినటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు ప్రభా. పాపములో జీవించిన వారు వారి ప్రభా పాపమునకు, అక్రమమునకు నాయన అవిధేయతకు ప్రభా వారి యొక్క చెడుతనమునకు ప్రతిఫలముగా వారు నాయన జీవితాలని ముగించుకున్న వారిగా, జల ప్రళయంలో నాయన చంపబడినటువంటి వారిగా, చనిపోయినటువంటి వారిగా, జీవించి లేని వారిగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మా ప్రభా
నీ మాట వినుట నేర్పించండి. నీ యందు విశ్వాసం ఉంచుట నేర్పించండి ప్రభా. విశ్వాసముతో జీవించుట నేర్పించి అంతకంతకు ప్రభా విశ్వాసములో అభివృద్ధి చెందడానికి మీరే సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థనల గురించి ముద్రవేసి మహిమ పొందమని కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాలేనటువంటి వారిని మీరే దర్శించి నీ కృపచేత ప్రభా మీరే బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం సదాకాలం తోడేండి సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.